ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానుగా కాపాడుదువు. యాలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఎవరి మనస్సు అయితే నా మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఎలా కాపాడుతారంటండి? పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడతారట. హల్లెలూయా. ఈరోజు మనశ్శాంతి లేక, మనోవేదన చెంది, ఆలోచన లేక, ధైర్యపరిచేవారు లేక ఎంతోమంది తప్పుడు నిర్ణయాల ద్వారా వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు, నీ మనసు ఆందోళనలతో ఉందా? కలవరపడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా దేవుడు నిన్ను ఆయన నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆశీర్వాదము, పూర్ణ శాంతి అంటే సగం సగంగా కాదు. కొంచెం సంతోషం, కొంచెం బాధ, కొంచెం అప్పు తీరడం, కొంచెం తీరకపోవడం, ఇలా ఏం కాదు. పరిపూర్ణంగా దేవుడు సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎవని మనస్సు అయితే నా మీద ఆనుకుంటుందో అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డావా? ప్రతి విషయంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? అన్ని విషయంలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నావా? దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఆతృత కలిగి, ఆశ కలిగి ఉన్నావా? ఈరోజు ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది. యాలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపరచబడరు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు వెనక్కి త్రోయబడరు. ఈరోజు బహుశా నువ్వు పరిపూర్ణమైన విశ్వాసము లేక నీ జీవితము వెనక్కి త్రోయబడిందేమో, అపవాది చేతుల్లో చిక్కబడ్డావేమో, మనసంతా వేదనతో ఉన్నావేమో. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, పూర్ణ శాంతి గలవానుగా ఆయన నిన్ను నిలబెట్టుకుని వాడుకోబోతున్నారు ఆయన. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును. నీ మనస్సు, నీ ఆలోచన సమస్తము దేవుని మీద ఆధారపడాలి. నీతిగా బ్రతకాలి, న్యాయమే చెయ్యాలి. కొన్ని పరిస్థితులను బట్టి అబద్ధాలు ఆడానండి, కొన్ని పరిస్థితులను బట్టి ఎలా ప్రవర్తించారని చెప్పి నువ్వు చెప్పకూడదు. నువ్వు మనుష్యుల కోసం కాదు, దేవుని కోసం బ్రతకాలి. నీ నోట వెంబడి ఎప్పుడు కూడా మంచి మాట రావాలి, నీతి కలిగిన మాట రావాలి. యథార్థవంతురాలు అనిపించుకోవాలి నువ్వు. నీకు అప్పులున్నా, ఇబ్బందులున్నా, కష్టం ఉన్నా నీ నీతిని మాత్రం నువ్వు వదలకూడదు. ఈరోజు ప్రభు చెప్పేది అదే. ఆయన నీ మనసుని ఆయన మీద ఆనుకోవడం అంటే ఆయన నీతి ప్రకారం బ్రతకడం. నువ్వు దేవునికి ఏదైనా చెల్లించేసి నువ్వు నీతిగా బ్రతకకపోతే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఈరోజు ప్రభు చెప్తున్న మాట అదే. ఆయన మనస్సు మీద నువ్వు ఆధారపడాలి. నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. నీ జీవితం ఆయనకు దగ్గరగా ఉండాలి, సమీపంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తావో, సమస్తము ఆయన మీద ఆధారపడతావో, ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, గొప్పగా నిన్ను దీవించి పరిపూర్ణమైన మనశ్శాంతి, సమాధానం, సంతోషం నీకు దయచేసి నేను గొప్పగా ఆయన బ్లెస్ చేస్తారు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.